ఎమ్మెల్సీ కవిత కస్టడీ రిపోర్టులో ఈడీ కీలక అంశాలను ప్రస్తావించింది. కవిత తన మొబైల్లో ఆధారాలు తొలగించారని ఈడీ పేర్కొంది. కవిత ఈడీకి ఇచ్చిన మొబైల్లో వాట్సాప్ డేటా తొలగించారని ఈడీ తేల్చి చెప్పింది. గత విచారణ సందర్భంగా కవితను దీనిపై ప్రశ్నిస్తే ఆమె సమాధానం దాటవేశారని ఈడీ పేర్కొంది. కవిత తన స్టేట్మెంట్ రికార్డింగ్ సందర్భంగా గత ఏడాది మార్చి 21న 9 ఫోన్లను ఇచ్చారని, అవన్నీ ఫార్మేట్ చేయబడ్డాయని ఈడీ కస్టడీ రిపోర్టులో పేర్కొంది. మొబైల్స్లోని డేటా రికవరీ చేసేందుకు ఎన్ఎఫ్ఎస్యుకి పంపామని, అందులో నివేదిక ప్రకారం కవితకు నోటీసులు ఇచ్చాకే మొబైల్స్లోని డేటా ఫార్మేట్ చేసినట్లు తేలిందని ఈడీ పేర్కొంది. లిక్కర్ కేసులో తన వ్యవహారం బయటికి రాకుండా ఉండేందుకే కవిత తన ఫోన్లలో డేటాను ఫార్మేట్ చేశారని ఈడీ పేర్కొంది. సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కామ్ లో కవిత కీలకంగా వ్యవహరించారని ఈడీ కస్టడీ రిపోర్టులో పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడంలో కవిత కీలక పాత్ర పోషించారని, ఆమెకు బినామీగా రామచంద్ర పిళ్ళై ఉన్నారని తెలిపింది. రామచంద్ర పిళ్ళై ద్వారానే ఈ మొత్తం వ్యవహారాన్ని కవిత నడిపించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ద్వారా 30 కోట్ల రూపాయలను ఢిల్లీకి చేర్చారు కవిత. అభిషేక్ బోయిన్పల్లి ఈ డబ్బును హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకొచ్చారు. హవాలా ద్వారా ఈ డబ్బులను ఢిల్లీ చేరవేశాడు అభిషేక్ బోయిన్పల్లి. సౌత్ లాబీని కీలకం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కవిత అనేకసార్లు మాట్లాడారు. లిక్కర్ పాలసీ తయారు కాకముందే మార్గదర్శకాలన్నీ చేరినట్లు ఈడీ గుర్తించింది. ఇండో స్పిరిట్ కంపెనీ పేరుతో వ్యవహారాన్ని నడిపారు కవిత. రామచంద్ర పిళ్ళైని ముందు పెట్టి లిక్కర్ పాలసీలో జోక్యం చేసుకున్నారు కవిత. కవిత తన మొబైల్ ఫోన్లోని ఆధారాలు తొలగించారని కస్టడీ రిపోర్టులో తెలిపింది ఈడీ. కవిత ఫేస్ టైమ్ యాప్ వాడినట్లు ఒప్పుకున్నారు. కవిత ఈడీకి ఇచ్చిన ఫోన్లలో వాట్సాప్, ఫేస్ టైమ్ డేటా లేదు. గత విచారణ సందర్భంగా దీనిపై ప్రశ్నించగా కవిత సమాధానం దాటవేశారని ఈడీ తెలిపింది. 2023 మార్చి 21న కవిత స్టేట్మెంట్ రికార్డింగ్ సందర్భంగా 9 ఫోన్లను ఈడీకి సమర్పించారు. కవిత ఇచ్చిన అన్ని ఫోన్లను అంతకుముందే ఫార్మేట్ చేశారని ఈడీ తెలిపింది. సెల్ ఫోన్లలోని డేటా రికవరీ కోసం అన్నింటినీ ఎన్ఎఫ్సికు పంపినట్లు ఈడీ తెలిపింది. ఫోరెన్సిక్ పరీక్ష నివేదిక ప్రకారం కవితకు నోటీసులు ఇచ్చాకే ఫోన్లను ఫార్మేట్ చేసినట్టు ఈడీ తెలుసుకుంది. లిక్కర్ కేసులో తన పాత్ర బయటకు రాకుండా ఉండేందుకు కవిత తన ఫోన్లను ఫార్మేట్ చేశారని ఈడీ వివరించింది.